ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చూసి వెనక్కి నెట్టేయొద్దు బిడ్డ. ఇది వింటున్నావంటే బలమైన కారణం ఉంది. అదేంటో నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి ఈరోజు ఈ సందేశం ఏంటి అంటే, మన బాబాగారి మాటలన్నిటికీ కూడా, మన బాబాగారు ఏం చెప్పినా సరే అన్నిటికి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ జన్మలో ఎవ్వరికీ కూడా అసలు పరిచయం అనేది కాదు. ఒక భార్యగా, ఒక భర్తగా, తల్లిదండ్రులుగా, సోదరుడిగా, సోదరీమణులుగా ఎవరైనా సరే నీకు దగ్గర అయ్యారో, పరిచయం అయ్యారో అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఎవ్వరి కూడా నీ దగ్గర రారమ్మా. ఇక ఆ కారణం తీరిపోగానే వెళ్ళాల్సిన సమయానికి అందరూ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు నీ బావ వచ్చారు కాబట్టి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఎవరైతే వెళ్ళిపోతారనుకుంటున్నారో మళ్ళీ వస్తారు. ఆనందం వస్తే పొంగిపోవద్దు. వారు వెళ్ళారని దుఃఖంలో విచారించద్దు. అక్కడే కూర్చుని దిగులు పడద్దు బిడ్డ. ఏం జరిగినా సరే నీ మంచికే అనుకో. కారణం లేకుండా నువ్వు ఏది కూడా వినడం లేదు కాబట్టి ఎవరికి ఎప్పుడు సమయానికి ఏది చేరాలో వారికి అది ఖచ్చితంగా చేరి తీరుతుంది. శ్రద్ధగా విను. ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా, అది నేను చూస్తూ ఉన్నాను. నీ బాధను తట్టుకునే కదా నీ జీవితాన్ని నువ్వు గెలవగలవు. నువ్వు కూడా అలా కాకుండా ఈ బాధను తట్టుకోలేని సాయి అని, ఎలా అయినా నాకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉందని అనుకుంటున్నావా? చూడమ్మా, అలా ఎప్పుడు కూడా అనుకోకు. ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా నాకంటూ ఎవ్వరూ లేరు, సాయి నాకు అందరూ కావాలని, నా అందరితో పాటు ఉండాలని నువ్వు మరీ అడిగావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? నాకు ఎవరు వద్దు అనడానికి, నేను ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి? అలా ఎందుకని అనుకుంటున్నావు? అసలు నాకు ఎవరు వద్దు అన్న వాళ్ళందరినీ కూడా పంపించేసి ఎందుకు విసిగిపోతున్నావు తల్లి? ఎందుకు తల్లి అంత బాధ? అంత బాధ ఏంటి? ఒకటి చెప్పన తల్లి, నీకు ఎవరు వద్దు అని అనుకున్నప్పుడు నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలిగిన ధైర్యం వస్తుంది. నీ జీవితానికి అర్థం కూడా ఉంటుంది. ఈ క్షణంలో నీ మనసు అలసిపోయింది. ఏం చేయాలో తెలియక తలక్రిందులుగా అలసిపోయావు కదా. నీకు ఇలాంటి సమయంలోనే నీ యొక్క ఆలోచనని కట్టుబాటు చేసుకోవాలని ఆలోచనలో తెలియని బయటికి తీయాలమ్మా. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నీకు నువ్వుగా ఓదార్చుకోగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సహాయం చేయరు. ఓదార్పు కూడా ఎవ్వరు ఇవ్వరు. అది నీ ఒక్కదాని వల్ల సాధ్యమవుతుందని గుర్తుంచుకో. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకుని తీరాలి. నీ ఆలోచనలకు, సమస్యకు దారి తప్పకుండా దొరుకుతుంది. అది ఎలా, ఎప్పుడు వస్తుంది, ఎవరు చూపిస్తారని అడుగుతున్నావు కదా. ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇంకెవరు? నీ సాయి తండ్రి, నీ బాబాని చూపిస్తాడు. నీ మనసు, నీ ఆలోచనలు అన్నిటినీ కూడా నా వైపు మళ్లించు. నీ మనసును పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన పని లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి పట్టించుకోవద్దు బిడ్డ. మీ బాబా పనులన్నీ చేస్తారు. అది నీ యొక్క మనసును నాకు అప్పగించు చాలు. నీ సమస్యలన్నీ కూడా మర్చిపోతల్లి. నువ్వు నాలో ఐక్యమవ్వు. అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా పూల బాటల, నందనవనంలా అద్భుతంగా ఉంటుంది. అన్ని బాధలన్నీ మరిచి సంతోషంగా ఉంటావు. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా నేను నా దారిలో నడవలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు, ఇప్పుడు నాకు దారిని చూపించని చెప్పి, మీ దారి చూసి బాగుంది బాబా, అద్భుతంగా ఉంది, నాకు గెలుపు కనిపిస్తుందని అన్నావు కదా. ఇప్పుడు ఏమైందమ్మా? సంతోషంగా లేవా? ఇప్పుడు ధైర్యంగా నేను చెప్పిన దారిలో నడవు. మిగతాదంతా నేను చూసుకుంటాను. జీవితం అనేది చాలా అద్భుతమైనది. దాన్ని ఆనందంగా జీవించాలి తప్ప, అబ్బా
ఏంటి అన్నిటికి కూడా కన్నీరు పెట్టుకోకూడదు తల్లి. అన్నిటికీ అలసిపోయినట్లుగా అనిపించకూడదు. ఆ పరిస్థితి నుంచి నువ్వు పారిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవకు. నీ జీవితాన్ని నీకు కావలసినట్టుగా మార్చుకో. అప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. నీకు తోడుగా నిన్నున్నాను కదా, అంతా మంచి జరిగేలా నేను చేస్తాను. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి భయము ఉండదు. బాధ, కన్నీళ్ళు, కష్టాలు అస్సలే ఉండవు. సంతోషంగా ఉండు తల్లి. నీకు మంచి దారిని చూపిస్తాను. నీకు మాట ఇస్తున్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళను. నిన్ను చూడందే నాకు ఒక మాట, ఒక పూట కూడా గడవదు తల్లి. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. అలాంటిది నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతాను చెప్పు. అలాంటిది ఒక్కొక్కరి మనసును నీ యొక్క మనసును కష్టపెట్టొద్దు. అది నీ పాపం అవుతుందమ్మా. ఎప్పుడు కూడా నమ్మకాన్ని నిజం చేసే బాధ్యత సాయి తండ్రిగా నాదే కాబట్టి దిగులు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించగలవమ్మా. ఇలా ఎప్పుడైతే నీకు ధైర్యంగా చెప్పుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. నీ బాబా చెప్పినట్టు విధంగా అంతా సవ్యంగా జరుగుతుంది. మంచిగా మారుతుంది. నీకోసమే కదా నేను ప్రతి ఒక్క మాట కూడా చెప్తూ ఉండేది. సంతోషంగా ఉండడం కోసమే కదా. కాబట్టి దిగులు పడకుండా నేను చూపిన దారిలో నడువు తల్లి. ఇక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎల్లవేళ కూడా ఈ సాయి నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. ఆనందంగా ఉండు, హాయిగా ఉండు, నమ్మకంతో ఉండు. ఎవరు ఏమన్నా కూడా నీ లక్ష్యాన్ని మాత్రం మరవద్దమ్మా. అది తొందరలోనే నీ కోరిక తీరుతుంది. అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం నీకు అందింది కాబట్టి అదృష్టం లేనిదే నీ సాయి వాక్కు నీకు నువ్వుగా వెళ్ళే బిడ్డ. నీ సాయి పలుకులు కూడా నువ్వు వినగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీ బాబా ఒక కారణంతోనే అందించారనేది కూడా గుర్తుంచుకో. నీ జీవితానికి సరిపడ ఆనందాన్నిచ్చి ఒక చక్కటి వార్తను తెలియచేస్తాను. ఈ సందేశంలో ఉన్నంత ఆంతర్యమేంటో తెలుసుకో తల్లి. నేను చెప్పినట్టుగా నడుచుకో. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మాటలనేవి ఆచరించాలి. ఖచ్చితంగా నీ జీవితం మారాలని చెప్పుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నీ బాబాగారి ఆశీర్వాదంతో అద్భుతంగా అనుకున్నన్ని పనులు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. నమ్మకంతో నీ యొక్క మనసులో ఉన్న ఏ కోరికైనా సరే సాయినాథుని దగ్గర నా పాదాల దగ్గర పెట్టమ్మా. ఖచ్చితంగా నిన్ను జరిపించే తీరుతాను. వీలైనంత వరకు నా గుడిలో ఉండి కూర్చో తల్లి. నా యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే నీ మనసు సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను తట్టుకోగలన బాబాని ధైర్యం కూడా నీకు కల్పిస్తాను. అర్థమవుతుంది కదా బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నీకు సంతోషాన్ని అందించే బాధ్యత నాది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.